1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. పుట్టుమచ్చలు మనతో పాటే వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. మధ్యలో కూడా కొన్ని వచ్చే ఉంటాయి. అయితే జనరల్‌గా నాలుక మీద ఉంటే వాళ్ళు ఏదన్నా ఇట్టే జరిగిపోతుంది. చాలా మంది ప్రూవ్ అయిన వాళ్ళు కూడా అంటూ ఉంటారు. మేమన్నా అంటే మీకు జరిగిపోతుంది అంటారు. మంచైనా, చెడైనా అంటూ ఉంటారు. అలాగే చూసుకుంటే పొట్ట మీద ఉంటే ఎక్కువగా పుట్టుమచ్చలు తిండిబోతులు అని ఇలా అంటూ ఉంటారు. ఏంటి గురుగారు ఈ శాస్త్రాలలో ఏమైనా చెప్పేసి ఉందా? పుట్టుమచ్చలంటే నిజంగానే అలా నోట్లో ఉంటే వాళ్ళు అనేది అయిపోతే ఇంకా వారే పరమాత్మ అని అనుకోవచ్చు. ఏంటి గురుగారు ఈ పుట్టుమచ్చల గురించి? అంటే అమ్మా ఈ పుట్టుమచ్చల విషయానికొస్తే శరీరం మీద పుట్టుమచ్చ ఉంది అంటే హ్మ్. అది పునర్జన్మ అని అర్థం. అందరికీ ఉంటుంది కదా! చాలా మందికి ఉండదు. ఉండదా గురుగారు? ఉండదు. అందరికీ అంటే హుహు. వాస్తవంగా ప్రతి మనిషి కూడా ఎన్నో జన్మలెత్తి ఈ అవును. జన్మకు వచ్చిన వాడే కదా. యెస్ గురుగారు. కాబట్టి చాలా మంది నూతనంగా ఒక శరీరం, ఒక ఆత్మ సృజింపబడి 10,00,000 కోట్ల జన్మలు ఎత్తుతుంది. 10,00,000 కోట్లు కోట్ల జన్మలు ఎత్తుతుంది. 10,00,000 కోట్ల జన్మలు ఎత్తుతుంది ఒక్క ఆత్మ. ఒక ఆత్మ. ఆహా! అర్థమైందమ్మా? హ్మ్. అయితే అలా ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ అలా వచ్చేసరికి ఆఖరికి కోతి జన్మ వచ్చిన తర్వాత పురాకృత కర్మ ప్రారబ్ధము చేత మనిషి కోతి జన్మ తర్వాత మనిషి వస్తాడు. కోతి నుంచి మనిషి వచ్చాడు అని అన్నారు కదా. అవును అని గురు. ఎలాగైతే మనం చదువుకున్నప్పుడు ఉందో హ్మ్. అదేమిటయ్యా అంటే కోతి జన్మ అయిన తరువాత తదుపరి జన్మ మానుష్య జన్మ. కోతి తర్వాత. కోతిని ఇప్పుడున్న కోతులు ఉన్నాయి. హ్మ్. ఇప్పుడున్న కోతుల్లో ఏ కోతైనా మరణిస్తే వచ్చే జన్మ మనిషి జన్మలాగా జన్మిస్తుంది. ఓహ్! ఇన్నాళ్ళు కోతి నుంచి వచ్చాము అని అనుకుంటాం హ్మ్. గానీ కోతి జన్మ తర్వాత అదనమాట. అందువల్ల మనకి కోతులకి కొద్దిగా లక్షణాలు కొద్దిగా దగ్గర అంటే ఉంటాయి. పక్క జన్మ కాబట్టి హ్మ్. వెంటనే ఇమీడియట్లీగా ఉన్న జన్మ కాబట్టి కొద్దిగా మనకి ఆ లక్షణాలు అనేటటువంటి మనకి వాటికి కొద్దిగా తేడాగా కొద్దిగా సంబంధం ఉంది. ఇలా ఈ యొక్క దీంతో పాటు కొన్ని కొత్త ఆత్మలు ఉంటాయి. 10,00,000 కోట్లు అయిపోయిన తర్వాత ఈ ఆత్మ నశించిపోతుంది. హ్మ్. పరమేశ్వరుల్లో ఐక్యమైపోతుంది. మళ్ళీ కొత్తగా సృజించినటువంటి ఆత్మలు ఏవైతే ఉంటాయో అవి పుట్టినప్పుడు ఏదో మనిషిలాగానో ఇంకోటో పుట్టినప్పుడు వాటికి శరీరం మీద పుట్టుమచ్చలు. ఎంత అర్థం ఉందా? శరీరం మీద కొంతమంది మనం చూస్తూ ఉంటాం. హ్మ్. ఒక్క పుట్టుమచ్చ కూడా లేదండి అంటూ ఉంటాం. అవునా గురుగారు? అలా ఒక్క పుట్టుమచ్చ కూడా లేదని అంటే గనక వాడిది కొత్త జన్మ. ఓహో! అదనమాట. వాడు ఫస్ట్ గుర్తుపట్టేయొచ్చు అయితే వాడి సిమ్ కార్డ్‌కి అది ఫస్ట్ ఫోన్ అని ఫస్ట్. అర్థం అనమాట. ఆహా! అలా పునర్జన్మకు చిహ్నం అన్నమాట. అదేంటి కేవలం మనిషి నుంచి మానుష్య జన్మలో పూర్వజన్మలో వాడి ఏదో రుణానుబంధం ఏదో ఉండడం వల్ల వీడు మళ్ళీ మనిషిలాగా పుడతాడు. హ్మ్. అలాగనమాట. మళ్ళీ అందరికీ రావు. ఇప్పుడు కోతి జన్మ నుంచి మనిషిలాగా పుట్టిన వాడికి పుట్టుమచ్చలు ఉండవు. మనిషి నుంచి జన్మ మళ్ళీ నుంచి ఈ మనిషి జన్మ ఈ కర్మఫలం సరిపోలేదు. ఈ జీవితంలో ఇంకా. అనుభవించలేదు. కొంత ఉండిపోయింది. హ్మ్. మళ్ళీ అనుభవించాలి. అది సుఖమో, కష్టమో, నష్టమో మళ్ళీ అనుభవించాలనుకోండి. అలా మళ్ళీ జన్మించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడికి పుట్టుమచ్చ. అంటే వీడిది గత జన్మ ప్రారంధం వల్ల వీడు జన్మించాడు. అందుకని పుట్టుమచ్చ. వీడికి ఆ మచ్చ ఇప్పుడు చంద్రుడికి ఓ మచ్చ అంటారు. అంటే ఏంటి? అంటే చంద్రుడికో మచ్చ, చంద్రుడిలో కూడా మచ్చ ఉందంటారు. అంటే ఏంటి? ఒక నెగిటివ్. ఆ గత జన్మ ప్రారంధాన్ని అనుభవించడం కోసం వీడు పుట్టాడని తెలియడం కోసం ఆ మచ్చ. హ్మ్. ఈ పొట్ట మీద ఉంటే ఇలా జరుగుతుంది, లేకపోతే భుజం మీద ఉంటే ఇలా జరుగుతుంది. ఇదంతా కూడా ఇది కూడా ఒక ఆచార ప్రకారంగా వచ్చినటువంటిదే తప్ప వేదాల్లోనూ గాని పురాణాల్లో గాని ఎక్కడా కూడా లేదు. అదృష్టం అవన్నీ గురువుగారు? అంటే కొంతమందికి మాత్రమే ఆ ఆహా! ఇది ఉంటుంది. ఏ చోట్ల ఉంటే అలా అదృష్టం అనేది. కొంతమందికి ఇప్పుడు ఆహా! భుజం మీద పుట్టుమచ్చ ఉందనుకోండి, అవును గురు. వాడు మంచి ఎలాంటి వాడయ్యా అంటే దేన్నైనా సరే ఎటువంటి బాధ్యతనైనా సరే మొయ్యగలిగేటటువంటి వాడు అవుతాడు. హ్మ్. భుజం మీద ఉంటే అరిచేతిలో ఉందనుకోండి కార్యసాధకుడు అవుతాడు. ఏ పనైనా సరే చేయగలిగిన వాడు అవుతాడు. ఇప్పుడు అలాగే ముక్కు మీద ఉందనుకోండి కోపం ఎక్కువ అంటారు. అవును గురువు ముక్కు మీద గారు. ఉంటే వీడికి యెస్. కోపం ఎక్కువ అంటారు. అలాగే కొన్ని ప్రదేశాల్లో పలానా ప్రదేశంలో ఉంటే పలానా ప్రదేశంలో ఉంటే పలానా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. పెద్ద ఎన్టీ రామారావు గారు ఉన్నారు. వారికి వీపు మీద పుట్టుమచ్చ. చాలా మంది ఏమంటారు? ఎన్టీ రామారావు గారికి వీపు మీద ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్న కారణం చేత వారికి అంత శిరు వచ్చిందంటారు. అంటే ఒకవేళ పుట్టుమచ్చ లేదనుకోండి అంటే రాదంటారా? ఆయనకి టాలెంట్ లేదంటారా? టాలెంట్ ఉంది ఆయన గురువుగారు. సీఎం అయ్యారంటే కేవలం పుట్టుమచ్చ వల్లే. నో గురువు గారు. కాదు. ఆయనలో ఏ విధమైన శక్తి లేదా? శక్తి, ఆయన టాలెంట్, యాక్టింగ్. స్వతసిద్ధంగా ఆయన కారణ జన్ముడు. అదేంటయ్యా అంటే గత జన్మ ప్రారంధం వల్ల ఆ జన్మలో ఏ యోగో ఋషో లేకపోతే ఏ తపస్సంపన్నుడో అయి ఉంటాడు ఆయన. ఈ జన్మలో ఆ పుట్టుమచ్చతోటి పుట్టాడు. అంటే పుట్టుమచ్చ ఎప్పుడూ కూడా దేనికి చిహ్నం అయ్యా అంటే వీడు గత జన్మ ప్రారంధాన్ని అనుభవించటానికి పుట్టాడంటానికి చిహ్నం. అయితే గురుగారు కొన్నిసార్లు విన్నాను పుట్టుమచ్చల శాస్త్రం ఉందని. లేదు కదా గురుగారు? అది మనం లేదు. కేవలం హ్మ్.
కల్పితమైనటువంటి రచన. దీని ఆధారంగా జాతకాలు చెప్పడం అంతా కూడా ఏంటి అదంతా అమ్మ 100% కూడా అది జరగదు. జరగదు. అది కేవలం ఏంటయ్యా అంటే ఒక అనుభవపూర్వకమైనటువంటి శాస్త్రమే తప్ప, పుట్టుమచ్చల శాస్త్రం అనేది అనుభవపూర్వకమైనటువంటి శాస్త్రమే తప్ప. ఇప్పుడు రాములు వారు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళకి ఏం మచ్చలు ఉన్నాయి? ఆ కాలంలో ఎందుకు లేవు? వేదాల్లో పుట్టుమచ్చల గురించి ఎందుకు చెప్పలేదు? పురాణాల్లో పుట్టుమచ్చల గురించి ఎందుకు చెప్పలేదు? చెప్తారు కదా. Yes. మరి అప్పుడు లేనివి ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే ఇవన్నీ కూడా లౌకిక పరమైనటువంటి శాస్త్రాలు. అంటే ఇవేంటి? ఓ పెద్ద మనిషి అనుభవం అంటే దాని మీద ఒక రీసెర్చ్ చేయటం. వీడికి ఫలానా చోట పుట్టుమచ్చుంటే వీడికి ఇది ఇలా జరిగింది కాబట్టి, వీడి జీవితంలో ఇలా జరిగింది కాబట్టి ఇక్కడ పుట్టుమచ్చుంటే ఇలా జరుగుతుందని చెప్పి అలా ఎవరో పెద్ద మనిషి రాసుంటాడు. ఆ రాసిన ముందుకు వచ్చాయి తప్ప ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేది ఎక్కడ వేదాల్లో గాని, పురాణాల్లో గాని, శాస్త్రాల్లో గాని ఎక్కడా కూడా లేదు. అది కేవలం ఒక అనుభవపూర్వకమైనటువంటి శాస్త్రమే తప్ప, లౌకికపరమైన శాస్త్రమే తప్ప ప్రామాణికమైన శాస్త్రం కాదు. కొంతమంది మహిళలు మోసపోయారు కూడా ఈ పుట్టుమచ్చలు చూసి, జాతకాలు చెప్తే అలా పోయిన వారు కూడా ఉన్నారు. అవంతా కూడా చాలా మంది ఒకటే విషయం అమ్మా, పుట్టుమచ్చలు లేదా రాళ్ళు అవి ఇవన్నీ కాదమ్మా. చక్కగా శుభ్రంగా ఏ స్త్రీ ఏ పురుషుడైతే వాళ్ళ పని వాళ్ళ ధర్మం వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారో వాళ్ళకి ఏ లోటు ఉండదు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.